హే హాయ్ హలో వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ స్టీరియోటైప్ లైఫ్. దివాళీ కాబట్టి నేను ఒక ఈజీ సింపుల్ డెకర్ ఇంట్లోనే తక్కువ టైంలో ఎట్లా చేసుకోవాలో చూపిస్తాను. అండ్ ఈ డిఐవైకి బేసిక్ థింగ్స్ ఉంటే చాలు మనకి ఈజీగా దొరుకుతాయి. ఆ వాటితోనే మనం ఈ డెకర్ కంప్లీట్ చేసుకోవచ్చు అనమాట. అండ్ ఇది దివాళీ కోసమనే కాదు, ఏ ఫెస్టివల్కైనా చాలా ఈజీగా గోత్రుగా ఉంటుంది కాబట్టి నేను ఈ డెకర్ చూపిస్తున్నాను మీకు. మనకి మామిడాకులు ఇంకా బంతిపూలు ఉంటే చాలు. ఫస్ట్ 3 మామిడాకులు తీసుకొని కింద కాడలు కట్ చేసి నేను చూపించినట్టు స్ప్లిట్ చేయండి. స్ప్లిట్ చేసి స్టాప్లర్తో సెక్యూర్ చేసుకోండి ఊడిపోకుండా. ఇప్పుడు బ్యాక్ సైడ్ నుంచి ఫోల్డ్ చేసుకొని మళ్ళీ స్టాప్లర్తో సెక్యూర్ చేసుకోండి, సో దట్ అది మంచిగా ఫోల్డెడ్గా ఉంటుంది. దాని తర్వాత నేను డబల్ టేప్ యూజ్ చేస్తున్నా బంతిపువ్వు పెట్టడానికి. సో ఇక్కడ నేను బంతిపువ్వు పెట్టుకోవడానికి వెనకాల అది కట్ చేసి డబల్ టేప్ యూజ్ చేసి ఆ రెండింటిని స్టిక్ చేస్తాను అనమాట. సో అప్పుడు అది స్ట్రాంగ్ ఉంటుంది, సెక్యూరిటీగా ఉంటుంది, ఈజీగా బయటికి రాదు. ఇట్లా నేను నాకు కావాల్సినవి చేసుకుంటాను. నేను నార్మల్ వైట్ క్లాత్ని యూజ్ చేస్తున్నా ఈ డెకర్కి. ఈ వైట్ క్లాత్ మీదనే ఇందాక మనం చేసుకున్నాం కదా మామిడాకులతోనే, దాన్ని డబల్ టేప్తో ఆ క్లాత్ మీద ఒక్కొక్కటిగా స్టిక్ చేసుకుంటా. అండ్ విత్ డిఫరెంట్ పొజిషన్స్లో నేను చూపిస్తున్నట్టుగా మీరు కూడా స్టిక్ చేసుకోండి. దాని తర్వాతకి నేను 2 సైడ్స్లో బంతిపూ దండల్ని కూడా టై చేశాను. అండ్ హియర్ ఇస్ ద అవుట్పుట్. దీంతోపాటు నేను లైట్స్ని కూడా యాడ్ చేస్తున్నా, బికాస్ దివాళీ అంటేనే ఫెస్టివల్ ఆఫ్ లైట్స్ కాబట్టి లైట్స్ లేకుండా డెకర్ ఎలా కంప్లీట్ అవుతుంది, అందుకే లైట్స్ని కూడా యాడ్ చేసుకుంటాం. చూసారా, లైట్స్ ఆన్ చేశాక ఎంత బాగుంది, సింపుల్గా స్వీట్గా అండ్ క్యూట్గా ఎలిగెంట్గా ఉంది కదా. దాని తర్వాత నేను ఇందాక తీసిన బంతిపూ దండల్ని మళ్ళీ కడుతున్నాను 2 సైడ్స్లో. ఒక జప్ప తీసుకొని అలా ఫ్లవర్స్ పెట్టి నేను సెలో టేప్ యూజ్ చేస్తున్నాను. ఇది ట్రాన్స్పరెంట్ సెలో టేప్. 2 సైడ్స్ పెట్టుకోండి, లైక్ ఆపోజిట్ సైడ్లో అండ్ ఈ సైడ్లో నేను చూపిస్తున్నట్టుగా పెట్టుకోండి. దీనివల్ల ఏమవుతుందంటే మనకి ఫ్లవర్స్ చాలా మంచిగా స్టేబుల్గా కనిపిస్తాయి అండ్ ఈజీగా డెకరేట్ చేసుకోవచ్చు అనమాట. ఎక్కువ ఫ్లవర్స్ కూడా పట్టవు. సో నేను బంతి పువ్వులు, రోజెస్, చామంతులు ఇవన్నీతో చేస్తున్నాను డెకరేషన్. అండ్ నేను దీపంతాలు కూడా యాడ్ చేస్తున్నాను దీని మీద. ఈ దీపంతాలు పెయింటింగ్ కూడా మీరు చూడవచ్చు, నా ఛానల్లో ఉంది.